హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఎస్ఎస్ గార్డెనింగ్ కి స్వాగతం. నేను మీ భాగ్యలక్ష్మి. నేను మీ అపర్ణనండి. నేను మీ దీప్తినండి. నేను మీ అదితినండి. ఏంటి ఈరోజు ఎంతమంది వచ్చారనుకుంటున్నారా? ఈరోజు హార్వెస్ట్ కాదండి, ఒక పెద్ద పని అయితే ఉంది. మరి అంత పెద్ద పని ఏం కాదు, అదేనండి విత్తనాలు పెట్టుకోవాలి కదా. రైనీ సీజన్ అయితే వస్తుంది, విత్తనాలు పెట్టుకోవాలి కాబట్టి అమ్మ విత్తనాలు కూడా తెప్పించారు. అందుకే గార్డెన్ మొత్తం క్లీన్ చేయడానికి వచ్చాము. మొత్తం పాదులన్నీ తీసేస్తున్నాము. మొత్తం గార్డెన్ అంతా బోర్డుగా అయిపోతుంది. ఈరోజు అమ్మ కూడా యాడ్ అవుతానన్నారు. ఇంతలోకి మొక్కలని తీయమని మమ్మల్ని పంపించారు. రండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఇప్పుడైతే గార్డెన్ ఇలాగుంది. ఆల్రెడీ సగం వైపు అయితే పీకేము, ఇంకో సగం వైపు అయితే పీకాలి. ఇప్పుడు అంతా పీకేసిన తర్వాత గార్డెన్ ఎలాగుందో చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కో మడ అయితే పీకుతున్నాము. చూడండి, వేర్లన్నీ చాలా లోతుకి వెళ్ళిపోయాయి. ఎంత ఉందో వేర్లు చూడండి. ఇప్పుడు ఈ పాదులన్నిటిని ఎలా తీయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ అంతా అల్లికిపోయింది కదా, సిజర్ తెచ్చుకోవాలి. ఈ పాదులు లాగుతుంటే పందిరి అయితే ఇరిపోయేటట్టుంది. చాలా డెలికేట్ అయిపోయిందండి పందిరి కూడానా. మొత్తం ఇంకా అది కూడా తీసేయాలి ఈ పాదులతో పాటు. దాని సర్వీస్ కూడా అయిపోయింది. బేరకాయలు అయితే దొరుకుతున్నాయి ఈ పాదులు తీసేటప్పుడు. చాలా బేరకాయలు కూడా దొరుకుతున్నాయి. పందిరి పైన అయితే అలా కొన్ని బేరకాయలు అయితే ఉండిపోయాయి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా అదో పాదులు తీసేస్తామని చెప్పి లాగేస్తున్నాము. ఆదినా అపర్ణ చూడండి కష్టపడుతున్నారు. మెస్ మొత్తానికి చాలా పాదులు అయితే చుట్టుకొని ఉండిపోయి అట్లా లాగడానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చూడండి దీపు ఎలా లాగుతుందో. అయినా సరే ఆ పందిరి ఊడొచ్చేటట్టు ఉంది, కానీ ఆ పాదులు అయితే రావట్లేదు. ఇదిగోండి, సిజర్ తెచ్చి నరకాలి. ఎక్కడికి? చాలా బేరకాయలు దొరుకుతున్నాయి కదా. ఓ, కింద ఎన్ని బేరకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బేరకాయ ఉందో. ఆ పైన అలా ఉండిపోయి పాదుల్లో కప్పుకొని ఉండిపోయి ఈ కింద కూడా బోల్డ్ దొరికే. ఇదిగోండి, ఇక్కడ బేరకాయ. ఈరోజు క్లీనింగ్తో పాటు హార్వెస్ట్ కూడా అయిపోయింది. ఇంకా అక్కడ 2 ఆనపకాయలు కూడా కనిపించాయి, అవి కూడా తెంపేద్దాం. చూడండి ఇంత చెత్త వచ్చింది, ఇంకా బోల్డ్ వస్తుంది చెత్త. ఇక్కడ బేరకాయ ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంది బేరకాయ, ఇక్కడ ఇంకో చిన్న నేతి బేరకాయ ఉంది. ఇంకా ఈ 2 రోజులు వీడియో రాలేదేమో అనుకుంటున్నారా? ఈ 2 రోజులు చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయండి. అమ్మ మేము అందరం బిజీ అయిపోయాము ఆర్డర్స్ వల్ల, అందుకే వీడియోలు చేయలేకపోయాము. ఇంకా అమ్మ కూడా 108 రకాల పువ్వులతో పూజ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అమ్మ పువ్వులు తెంపడానికి వెళ్ళారు, మధ్యలో జాయిన్ అవుతానన్నారు. పువ్వులు తెంపేసి వచ్చి జాయిన్ అవుతానన్నారు. ఇంక పై పాదులన్నీ పీకడం కింద నుంచి అయితే అవ్వట్లేదని పైకి ఎక్కి పీకుతున్నాను. ఇక్కడైతే 3 ఆనపకాయలు ఉన్నాయి, మొత్తం 3 దొరికాయి. ఇప్పుడు ఇందాక వరకు అయితే మాకు 2 కనిపించాయి, పైకి ఎక్కకి ఇంకోటి కూడా కనిపించింది. ఇదిగోండి, ఇక్కడ ఆనపకాయ ఉంది, ఇంకో 2 ఆనపకాయలు కూడా ఉన్నాయి. ఇదైతే లేతగానే ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఇంకో ఆనపకాయ దొరికింది, ఇది 2వ ఆనపకాయ. ఇదిగో అది, ఇక్కడ ఇంకో ఆనపకాయ కూడా దొరికిందండి. మొత్తం 3 ఆనపకాయలు. అయ్యా, ఇదిగోండి 3 ఆనపకాయ, 3 లేతగానే ఉన్నాయి. నేను ఇటు తీస్తుంటే అటు షణ్ముఖ హెల్ప్ వచ్చాడు. అక్క నేను కూడా హెల్ప్ చేస్తానని పైన నేను షణ్ముఖ పీకుతుంటే కింద దీపు అపర్ణ ఆది
పీకుతున్నారు. మాక్సిమం గార్డెన్ అంతా క్లియర్ అయిపోయింది. చూడండి దీపు పందిరి కూడా తీసేస్తుంది. ఇంక మొత్తం ఇరిగిపోయింది, అందుకే మొత్తం తీసేస్తుంది. మళ్ళీ దీన్ని రీమోడల్ చేసుకోవాలి. సాయిబాబు కూడా హెల్ప్ వచ్చాడు. ఇంకా అలా మేము చేస్తుంటే ఒకరు అలా యాడ్ అయిపోయారు. హేమ, ప్రియా, సాయిబాబు, షణ్ముఖ్ అందరూ వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి. ఇదిగోండి మొత్తం ఇంత చెత్త అయితే వచ్చింది. ఇంకా డ్రమ్ములోకి సగం కుక్కారు, ఇంకా చాలా ఉంది. అమ్మ కూడా వస్తారు, పూజ అయిపోయినట్టుంది. అమ్మ కూడా వస్తారు. సీడ్స్ మనం కలెక్ట్ చేసిన సీడ్స్ ఇవన్నీ ఏంటివి కన్నం పడిపోయి ఇవి పప్పయ్య అనుకుంటా. ఇవి గోల్డెన్ పప్పయ్య కాదు, మనకి గుండు పప్పయ్యలా వచ్చింది కదా అది అనుకుంటా. ఈ పొలంకి ఇచ్చేద్దామమ్మ. ఇందులోని చాలా మటుకు సీడ్స్ అయితే గివేవేకి ఇచ్చాం కదా, ఇలా కలెక్ట్ చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. మ్యాక్సిమం మనకి వంకాయలు రకాలైతే ఉన్నాయి. ఇవి వచ్చేసి వైట్ బ్రింజాల్. విజయమ్మ ఎవరో అడిగారమ్మ, కొన్ని వేసి కొన్ని ఇచ్చేద్దాం. మొత్తానికి భలే వెలుతురు వచ్చింది. పాదులు ఎక్కువ అల్లేసినాయి అనమాట. పాదులు ఎక్కువ అల్లడం వల్ల మనకి మొత్తం అంతా క్లమ్జీగా అయిపోయింది. అండ్ ఈరోజు వీడియోలో ఇంకొక విషయం ఏంటంటే, ఇవి వచ్చేసి నేను ఇక్కడి నుంచి తెప్పించానండి ఆకుకూరలు, కొన్ని వంకాయలు అనమాట, బెండకాయలు, రెగ్యులర్ బెండకాయలు ఉంటాయి కదా అవి. ఎస్ఎన్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్తాను కదా, సీడ్స్ అయితే తెచ్చుకుంటాను. ఇవేంటంటే చాలా రీజనబుల్ రేట్కి అయితే మనకు అక్కడి నుంచి వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇంకా మనకి సీజన్ స్టార్ట్ అయింది. దట్టు ఆకుకూరలు అయితే చాలా తక్కువైపోయినాయి. ఇప్పుడు మడ్లు కట్టించిన తర్వాత ఎక్కువ పాదులు పెట్టేసాము. ఇప్పుడు కొంచెం పాదులు తగ్గించుకొని, ఎందుకంటే అవతల మేడ మీద కూడా పాదులే పెట్టాము. మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఆ ఆశ్రమం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తున్నా అక్కడ కూడా అన్ని పాదులే అల్లేసినాయి మొత్తం. ఇంకా అక్కడ కూడా పని పట్టాలి. ఇవైతే మరి ఇంకా కొంచెం పై మట్టి అంతా తీసేసి దాంట్లో మళ్ళీ కొత్తగా గెత్తం అది వేసి చేసుకోవాలి. అంటే మనం ప్రాపర్ బెడ్ అనేది రెడీ చేసుకుంటే మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టడానికి అవుతుంది. మొన్న అయితే ఒక 4 మడులు అన్ని క్లియర్ చేసాము, దాంట్లో విత్తనాలు పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా. సో మ్యాక్సిమం ఈసారి నేను తెచ్చినవి ఆకుకూరలు అండి. ఆకుకూరలు అయితే తక్కువైపోయినాయి. కిందను కూడా అన్నీ తీసేసాం. కింద ల్యాండ్లో కూడా మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. అండ్ రెగ్యులర్ బెండకాయ కూడా తెచ్చాను. మనకి ఇదేంటంటే సాంబార్లోకి, కొంచెం దప్పలంలోకి వాటికి బాగా యూజ్ అవుతుంది. సో దానికోసం అయితే ఇన్ని సీడ్స్ అయితే తెప్పించుకున్నాను. ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరలోని సత్యం జంక్షన్ దగ్గర విత్తనాలు అయితే తీసి తెచ్చుకోండి. బాగా వస్తున్నాయి అనమాట. జర్మినేషన్ రేట్ కూడా బాగుంది. అండ్ నాకు విజయ్ గారు కూడా మొన్నే కాల్ చేశారు, ఇంకా విత్తనాలు ఇంకా పెట్టలేదు ఏంటి అండి అని. అలాగే మన లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ ఆమె కూడా చేశారు. ఇంకా సీజన్ వచ్చేసిందంటే ఇంక మరి విత్తనాలు మనం వెతుక్కోవడమే ఎక్కడెక్కడ దొరుకుతాయని. అండ్ ఇంకా ఆన్లైన్లో కూడా మనకి బోల్డ్ వచ్చేయండి, ఆర్గానిక్ బజార్ అని, ఆర్గానిక్ సీడ్స్ అని చాలా స్టోర్స్ అయితే వచ్చినాయి. అవి మనం చూసి బాగున్నదా లేదా, జర్మినేషన్ రేట్ బాగుందా లేదా అనేది చూసి మనం కొనుక్కుంటే బాగుంటుంది. ఎందుకంటే మంచిగా కొనుక్కుంటే మనకు కొంచెం టైం అది సేవ్ అవుతుంది. లేదు అనుకుంటే మనకి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇప్పుడు కొంచెం వర్షాలు అయితే తగ్గినాయి కాబట్టి మడులన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రూపురేఖలు చేసుకోవాలి. సో మొత్తానికి అయితే ఇలా ఉంది మన గార్డెన్. ఇంకా అనకూడదు కానీ ఒక వారం రోజులు పని ఉంటుంది లెవెల్కి తెచ్చుకునేటప్పటికి. గోడ మీద పెట్టుకున్న కుండీలు అవ్వచ్చు, ఇంకా అన్నీ ఇంకా రీమోడల్ చేసుకున్నట్టే అనమాట. ఇక్కడ మా పిచ్చుకలు ఏంటో గుసగుసలు ఆడుతున్నాయి అలాగా. ఓయ్ పిచ్చుకలు, పిచ్చుకలు ఇలా రండి ఇద్దరు. చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో హడావిడేనండి. ఇంకా అలాగా కీచిపెట్టల్లాగా అలాగా మాట్లాడుతూనే ఉంటారు, మేడంతా తిరుగుతూనే ఉంటారు. ఏం తొయ్యిదో ఏంటో మరి వాళ్ళకి. మనం అంటే ఏదో పని చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు ఏంటంటే 1 గంట చదువుతారు. ఎక్కువసేపు ఆడడానికే ప్రయారిటీ ఎక్కువ ఇస్తారనమాట. సో ఆ గ్యాంగ్ అయితే ఉందన్నమాట. ఎక్కడెక్కడ కిచకిచామంటున్నాయి చూసారా, అదిగోండి. ఒరే మీకెందుకు రా మట్టి పని, ఇలా రండి ఇద్దరు. నవ్వు చిచ్చర పిడుగులు, అయ్యో సిగ్గే. అలా ఉంటుంది అనమాట. అలాగే గెంతుతాడు ఇంట్లోని. ఒక ఆట ఆడిస్తారండి ఈ తుట్టి గ్యాంగ్ అయితే మటుకు మాకు. సో ఇవైతే ఇంకా బాగా ఎదిగినాయి. ఇంకా ఇప్పుడు వెలుతురు వచ్చింది కాబట్టి ఇంకా బాగా వస్తాయి ఇవి. అయితే ఇంకా మరి పూజ అయితే చేసుకుంటున్నానండి 108 రకాల పువ్వులతోని, 108 రకాల పువ్వులతో 108 నామాలు చదువుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే, అంటే పిల్లలకి అన్నీ నేర్పించాలి,
వాళ్ళు ఏదో మనం ఖాళీగా పెంచేసి ఏదో బందీ చేసేసి ఏదో చదివించి అలా కాకుండా కొంచెం యూనిక్గా వాళ్ళకి తయారు చేయాలి. సో వాళ్ళకి ఏంటంటే అన్నీ నేర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో అన్నీ అలవాటు చేస్తానన్నమాట. భారీగా కాకపోయినా మనకి సాంప్రదాయం ఏంటి, కల్చర్ ఏంటి, మన సంస్కృతి ఏంటి అనేది తెలియపరచడానికి ఇలా అప్పుడప్పుడు పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు, అలాగే ప్రోగ్రామ్స్ ఇట్టే అలా జరుగుతూనే ఉంటే ఫుల్లీ ఎంగేజ్డ్ అయ్యి ఉంటాం అనమాట. ఈ 2 రోజులు వీడియోస్ కూడా రాలేదు, మా భాగ్య చెప్పు ఉంటుందేమో అనుకుంటున్నాను. ఫుల్ బిజీ అండి ఫుడ్ దీంట్లోనమాట. అందరం బిజీ అయిపోయాం. ఈ 2 days ఇంకా హెవీ వర్క్ అనమాట. అందరూ చెయ్యేస్తే కానీ ఆ పని తెమలేదు, ఆర్డర్స్ అనేది బయటికి పోలేదు. ఇంకా అందుకే వీడియో చేయడానికి కావలేదు. ఇది మొన్నటి నుంచి పట్టుకున్న పని అనమాట. చేద్దాం అనుకొని ఇంకా ఫుడ్ దాంట్లో పడిపోయాం. అంటే మేమే చేసుకుంటున్నాం కాబట్టి ఎలా వస్తుందంటే మనకి ఈ పని ఈరోజు చెయ్యాలనుకుంటే అదే టైంలో స్కూల్లో ఏదో మీటింగ్ కానీ అఫీషియల్గా బయటికి వెళ్ళడం కానీ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. సో అందుకే ఈ పని అలా డ్రాగ్ అయింది. అసలు ఈ పాటికే బెడ్స్ రెడీ చేసేసుకోవాలి, ఇంతవరకు వచ్చేసింది. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగుందో మన గార్డెన్. అయితే ఖాళీగా ఎలా ఉందన్నమాట. మళ్ళీ 1 monthలో మనకి ఫ్రెష్గా అన్ని ఆకుకూరలతో స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ ఫోన్ అలా మోగుతూనే ఉంటుంది. సో ఆకుకూరలతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అంటే కొత్తగా ఇంకా బేగా రావాలి ఆకుకూరలు మనకి లీఫీ వెజీస్ అంటే మైక్రోగ్రీన్స్ అండి. మైక్రోగ్రీన్స్ అయితే ఎప్పటికప్పుడు తయారు చేస్తూనే ఉంటాము. అదైతే ఇక్కడ గార్డెన్లో పెట్టను కానీ బాల్కనీలో కొంచెం వేసేసుకుంటాం అనమాట. సలాడ్స్లోకి, ఆ స్ప్రౌట్స్లోకి కలపడానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మైక్రోగ్రీన్స్ అయితే ఖచ్చితంగా మీరు అదొక పనిలాగా అలవాటు చేసుకోండి, చాలా మంచిది అనమాట. ఎవరమ్మా? హలో. సో ఈ ఫోన్లు అయితే అలా మోగుతూ ఉంటాయండి. ఇంకా మరి ఇవన్నీ క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే మనం చేసుకోవాలి. మా దీపు ఏంటో కోస్తూనే ఉంది ఇందాక నుంచి. ఏంటమ్మా అవి ప్రూన్ చేస్తున్నావా? నేను మొన్నే చేశాను, అది కొత్త చిగుర్లు వచ్చేసినాయి ఇవన్నీ. అండ్ ఇంకో చామంతి మొక్కలు కుండీలు అయితే వర్షాలకి గాలులకి గోడ మీద నుంచి పడిపోవడం, మేము ఎత్తి పెట్టుకోవడం, కుండీలన్నీ చాలా మటుకు కుండీలు అయితే ఇలా అయిపోయినాయి. వీటికి ఏదో మనం ఆల్టర్నేట్ ఆలోచించుకోవాలి. అంటే గోడ మీద అయితే కుండీలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి గోడ మీద అరేంజ్ చేసుకుంటున్నాం. సో దీనికంటూ ఆల్టర్నేట్ ఏదో చేసుకుంటే మనకి మంచిది. కుండీ లాస్ అయిందంటే మనకి కొంచెం కష్టమే కదండి. ఎటు చూసుకున్నా మనకి 50 to 70 rupees ఉంటాయి ఈ కుండీలు సైజుని బట్టి. సో ఇవన్నీ చెత్త, మళ్ళీ కర్రలు తెచ్చుకోవాలి, బోల్డ్ పని ఉంది. ఈరోజు ఒక్క రోజులో అవ్వదు కానీ ఇంకొక 4 రోజులు. ఇప్పుడు చెత్త అంతా కూడా వేస్ట్ అవ్వదండి, మళ్ళీ మనం కంపోస్ట్ లో వేసుకోవచ్చు చక్కగా. అదేంటంటే మనకి బాగా పనిచేస్తుంది. అండ్ ఇవి గ్రీన్ గ్రాస్ ఏదైతే ఉందో మనకి 3-4 days వాటర్లో నానబెట్టుకుంటే అందులో ఉన్న పోషకాలన్నీ వాటర్లో దిగి ఆ వాటర్ మళ్ళీ మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా ప్రాసెస్ చెప్పుకుంటూ పోతే చాలానే ప్రాసెస్ ఉంది. అండ్ ఈరోజు హార్వెస్ట్ కూడా కొన్ని వచ్చినట్టు ఉన్నాయి, లేవో కోసారు బీరకాయలు, ఆనపకాయలు. అండ్ ఈ ఆనపకాయల కోసం చెప్పుకున్నట్టయితే భలే లేతగా ఉన్నాయండి ఆనపకాయలు మటుకు. నిజంగా మమ్మీ అయితే పాలు వేసి చేస్తుంది ఫ్రై, సూపర్గా ఉంటుంది. అసలు ఏమీ వెయ్యకపోయినా ఇవి అలా ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇంకా పచ్చడికే. కొన్ని లేతగా ఉన్నాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి. అండ్ ఇవి చూస్తున్నారు కదా ఎంత లేతగా ఉన్నాయి బీరకాయలు అన్నీ కూడా. ఒకసారి పచ్చడి చేసుకుంటే సరిపోద్ది మనకి, ఎటు కూరకైతే చాలు. ఒకవేళ కర్రీ వండుకోవాలి బీరకాయ ఫ్రై అంటే మటుకు దగ్గర మనం ఒక 8 kgs బీరకాయలు తెచ్చుకుంటే వస్తుంది అనమాట. అందులోని దగ్గర 1.5 kg ఉల్లిపాయలు కట్ చేసి చిన్న పీసెస్ కింద చేస్తే ఇంత కర్రీ వస్తుంది అందరికీ కలిపి. లేకపోతే మటుకు రాదనమాట. అలా పెంచాలంటే ఫుల్ ఒక మేడ అంతా మనం బీరతోటే పెట్టుకోవాలి. సో ఇదండి విషయం. అయితే ఇంకా చాలా పని అయితే ఉంది. సీడ్స్ అయితే తీసుకోవాలి. కలెక్ట్ చేసిన సీడ్స్ అయితే కొన్ని ఉండిపోయి మొన్న గివేవేలు అన్ని ఇచ్చాను కదా. సో కొన్ని అయితే బీన్స్ ఇవన్నీ ఉన్నాయి రకరకాలవి. కొన్ని ఉంచేసి నేను అందరికీ పంపించాను. ఇప్పుడైతే మరి మనం వేసేసుకోవాలన్నమాట. సో మరి అయితే వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తానండి, ఎందుకంటే ఇది క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. ఇంక నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలి. సో ఇదంతా ఎత్తిపెట్టాలంటే మహా అయితే ఇంకొక గంట ఉంటుంది. అదంతా షూట్ చేయడం కూడా అన్నెసరీ అని అనుకుంటున్నాను. సో మరి ఒక మంచి వీడియోతో మేము అందరం కూడా మేము ముందుకు వస్తాం. అందరం కాకపోయినా నేను వస్తూ ఉంటాను. ఎప్పటిలాగే మీ అందరూ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. అలాగే మన హోమ్ ఫుడ్స్కి కూడా సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండ్ చేస్తున్నాను. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.